ఇక్కడ పెర్గము అనే సంఘానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యుడైనటువంటి యోహాను చేత రాయిస్తున్నటువంటి ఉత్తరం. ఆ ఉత్తరం గురించి మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం. ముందుగా ఈ పెర్గము స్ముర్ణ నుంచి ఒకవేళ మనం ప్రయాణం చేస్తే ఆ యొక్క దూరము 160 కిలోమీటర్లు. మరి ఈ పెర్గము ఆ రోజులలో చాలా ప్రఖ్యాతి పొందినటువంటి ప్రాంతము. పేరుగాంచినటువంటి ప్రాంతము. ఇప్పుడు మనం వాక్యం చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏవనగా. అనగా ఏమిటి? మామూలుగా మన ఇంట్లో కూరగాయలు కోసే కత్తికి ఒకవైపు మాత్రమే పదును ఉంటుంది. అంటే అది వన్ సైడ్ అంచు అనమాట. అంటే వన్ సైడ్ ఎడ్జ్. కానీ ఈ యొక్క ఖడ్గానికి రెండు వైపులు కూడా ఎడ్జెస్ ఉంటాయి, అంచులు ఉంటాయి. అంటే ఇరువైపుల నుంచి కూడా మనము కట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏమిటంటే, ఈ యొక్క రెండంచులు కలిగిన ఖడ్గం గురించి ఎందుకు ఇక్కడ రివీల్ చేయబడిందంటే, ఈ యొక్క సంఘంలో జరుగుతున్నటువంటి కార్యాలు దేవుడికి విరుద్ధంగా ఉన్నాయి. వాటికి తీర్పు తీర్చడానికి, వారితో యుద్ధం చేయటానికి ఈ యొక్క ఖడ్గం వాడబోచున్నాడు అన్నట్లుగా మనకు అర్థమవుతున్నది. సరే, ఆ సంఘం చేస్తున్న పనులేందో, ఎందుకు వాళ్ళ పరిస్థితి, మరి దేవుడి చేత దెబ్బలు తినే స్థాయికి ఎలా దిగజారిపోయారో అవన్నీ కూడా మనం ముందు చూద్దాం. సరే, 13వ వచనం చూద్దాం. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపై అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఈ పెర్గము అనే ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ సాతాను కూడా సింహాసనం వేసుకొని కూర్చున్నాడు. పెర్గము అనేది ఒక ప్రాంతం, అక్కడ సంఘం కూడా ఉంది, అంటే క్రైస్తవులది. ఆ ప్రాంతంలో సాతాను యొక్క హెడ్ క్వార్టర్ ఉంది, సాతాను ఆఫీస్ ఉంది, సాతాను మందిరం ఉంది. సాతాను అక్కడ ఉండి తన కార్యకలాపాలన్నీ కూడా అక్కడ నుంచి ఆయన జరిపించుకుంటూ ఉన్నాడు. ఇట్స్ లైక్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ సైతాన్. సో సాతానుడు అక్కడ సింహాసనం వేసుకొని కూర్చుంటున్నాడు అనమాట. ఇక్కడ పెర్గము అనే ప్రాంతంలో. అక్కడ క్రీస్తు సంఘం కూడా ఉంది. అయితే ఇక్కడ జాగ్రత్తగా చూస్తే సాతానుడు మామూలుగా ఎవరిని వదిలిపెట్టడు. యేసుక్రీస్తు పిల్లల్ని ముందుగా టార్గెట్ చేస్తాడు. ఆయన నివాసం చేస్తున్న ఆ ఊరిలో ఉన్నటువంటి సంఘాన్ని వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు. ఆ యొక్క సంఘం మీద హింసను తీసుకొచ్చాడు. ఎవరు? సాతాను. అది ఆనాటి కాలమే కాదు, ఈనాటి కాలంలో కూడా ఈ హింస ఉంది. ఈ యొక్క ప్రాంతానికి చెందినటువంటి ఒక సహోదరుడు అంతిపాస్ హత్య చేయబడ్డాడు. అంటే హతసాక్షి. యేసుక్రీస్తు నామము నిమిత్తమై యేసుక్రీస్తుని విడుస్తావా, ప్రాణాలు ఇస్తావా అంటే, నేను యేసుక్రీస్తుని విడవడం కంటే నా ప్రాణాలే ఇస్తాను అని గొప్ప త్యాగం చేసేటటువంటి గొప్ప విశ్వాసులు వీరు. ప్రాణాలు సైతం అర్పించటానికి ఇష్టపడతారే కానీ క్రీస్తుని వదులుకోరు. అలా ప్రాణాలు వదిలిపెట్టినటువంటి వారు, అంటే హింసకు గురై, హత్యలకి గురై, ఏ కారణం చేత? యేసుక్రీస్తుని అంగీకరించారని, యేసుక్రీస్తుని విడిచిపెట్టకపోతే సంపేస్తామని భయపెట్టి అలాగున హత్యలు చేస్తుంటూ ఉంటారు. ఎవరు? సైతాను వాడి యొక్క అనుచరులు. అలాగున మృత్యువు, అలాగున మరణించినటువంటి వ్యక్తి సహోదరుడు అంతిపస్. అంతిపస్ మంచి సాక్షి. యేసుక్రీస్తుని గురించి చక్కగా ఆయన విశ్వాసంలో ఉంటూ సాక్షిగా జీవించినటువంటి గొప్ప విశ్వాసి అంతిపస్. ఆ వ్యక్తిని చంపబడ్డాడు. ఆ వ్యక్తిని చంపేశాడు. అప్పుడు చూడండి, ఒక విశ్వాసికి ఇలా హాని జరిగింది, చంపేశారంటే ఈ సంఘము చెల్లాచెదరవ్వాలి. భయపడిపోయి ఇంకా కలుసుకోవడం మానేయాల.
కానీ ఈ సంఘము ఏమాత్రం కూడా భయపడలేదు. అంటే ఏమిటి? విశ్వాసమును విడవలేదు. కాబట్టి ఇంత మంచి విశ్వాసం ఉన్నటువంటి సంఘాన్ని చూసినప్పుడు దేవుడు చాలా సంతోషించాడు. సో, ఇక్కడ మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే విశ్వాసమును విసర్జింపలేదు. మంచి విశ్వాసంతో వారు ఉన్నారు. ఇక్కడ ఇంకో విషయం చూస్తే ఇప్పుడు ఒక ప్రశ్న రావాలి. ఇప్పటికీ సాతానుడు ఈ పెర్గము అనే ప్రాంతంలోనే ఉండి తన పనులు చేస్తుండా? అంటే నా మిత్రులారా, ప్రస్తుతం వాడి ఆఫీసు అక్కడ లేదు. వాడి ఆఫీస్ అక్కడ లేదు. ఆడు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. వాడు బహుశా ఎక్కడున్నాడో మనకు తెలీదు. ఏ సిటీలో ఉన్నాడో, ఏ దేశంలో ఉన్నాడో, ఏ ప్రాంతంలో ఉన్నాడో, ఏ సిటీలో ఉన్నాడో వి డోంట్ నో. మనకు తెలీదు. కానీ ఒకటి మాత్రం నిజం. వాడు భూమి మీదనే వాడు స్థావరం చేసుకొని వాడి చీకటి రాజ్యాన్ని వాడు పరిపాలిస్తూ ఉన్నాడు. వాడు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే పెర్గము అనే ప్రాంతంలో అపవాది వాడు నివాసం చేస్తూ వాడు దగ్గరలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం మీద వాడు మహాభయంకరంగా ప్రయత్నం చేశాడు. కానీ ఆ సంఘము జనకలేదు, వనకలేదు. ధైర్యంగా నిలబడింది. విశ్వాసంతో నిలబడింది. అది చూసి యేసుక్రీస్తు అప్రిషియేట్ చేశాడు. ఎందుకు? వారు విశ్వాసాన్ని విసర్జించలేదు కాబట్టి. తర్వాత చూస్తే అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవి ఏవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇజ్రాయేలీలకు ఉరి యొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. చూసారా? యేసుక్రీస్తు అభ్యంతరాలు, ఆరోపణలు, అక్యుజేషన్ చేస్తూ ఉన్నాడు. ఏమిటవి? విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇజ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అంటే ఏమిటి? వీళ్ళు విగ్రహములకు బలి ఇచ్చిన ఆహారం తింటున్నారన్నమాట. ఇంకా జారత్వం, ఇంకా నికోలాయితుల బోధను అనుసరించుట. ఇక్కడ మనం జాగ్రత్తగా చూద్దాం. ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఇంతకీ ఈ బిలాము ఎవరు? బిలాము దేవుని సేవకుడు. బాలాకు ఎవరు? మోయాబు దేశానికి రాజు, కింగ్. ఎప్పుడు? ఎప్పుడంటే ఈజిప్టు దేశం నుంచి కానాను దేశానికి ఇజ్రాయెల్ ప్రజలు ప్రయాణం మొదలుపెట్టినప్పుడు వారు ఇక ఆల్మోస్ట్ కానాను ప్రాంతం దగ్గరికి వచ్చేసారు. ఈ ఇజ్రాయెల్ ప్రజలంతా కూడా వారు కానాను దేశానికి దరిదాపులో వచ్చేసి ఇక్కడ మైదానంలో వాళ్ళు టెంట్లు వేసుకొని ఉన్నారనమాట. ఆ మోయాబు దేశానికి దగ్గరలో ఉన్న ఒక మైదానంలో వారు ఆ టెంట్లు వేసుకుని ఉన్నప్పుడు ఈయనకు భయం మొదలేసింది. ఏమని? ఒకవేళ ఆ దేశము మా మీద పడితే మా పని ఇంకంతే. అప్పుడు ఏం చేశాడు? బలంతో కొట్టలేము, యుద్ధంతో కొట్టలేము, ఆ ఇజ్రాయెల్ ప్రజలు మనం ఏమీ చేయలేము, మనం ఏమైనా చెయ్యాలంటే ఇంకో కొత్తగా ఆలోచించాలని ఆలోచన చేసి ఈ బిలాము దగ్గరికి మనుషులు పంపించి మొత్తానికి ఆ ఇజ్రాయెల్ ప్రజల్ని శపించడానికి ప్లాన్ వేస్తాడు. ఎవరు? బాలాకు. బిలాముకు తెలుసు. ఏం తెలుసు? బిలాముకు ఏం తెలుసు అంటే ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడికి విరుద్ధంగా ఏదైనా చేయిస్తే దేవుడికే కోపం వచ్చేసి ఇజ్రాయెల్ ప్రజలకి హాని చేసేస్తాడు అని ఆలోచన చేసి ఆయన ఏం చేస్తాడంటే విగ్రహాలకు బలిచ్చినే తినట్లుగా, జారత్వము చేయనట్లుగా ఒక ప్రేరణను బాలాకు ద్వారా కల్పిస్తాడు. దానికంటే ముందుగా బిలాము శపించడానికి ప్రయత్నిస్తాడు. దానికంటే ముందుగా ఇంకా ముందుకు వస్తే ఈ యొక్క బాలాకు బిలామును తీసుకురమ్మని మొత్తానికి అనుచరుల్ని పంపిస్తాడు. అయితే ఈ యొక్క బిలాము మరి గాడిద మీద ఎక్కి వస్తూ ఉంటాడు. ఇదంతా కూడా సంఖ్యాకాండము 22, 23లో ఉంటుంది. చాలా చక్కగా ఉంటుంది. అందరూ కూడా బాగా చదవండి, చూడండి. మంచి స్టోరీ, అద్భుతంగా ఉంటుంది. చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. ఈ యొక్క బిలాము గాడిద మీద ఆయన వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక దేవదూత ఖడ్గం పట్టుకొని ఆ దారిలో నిల్చుంటాడు. ఈ విషయము
బిలాము చూడలా. బిలాము చూడలేదు. ఆ దేవదూతని చూడలేదు. కానీ ఆ గాడిద చూసింది. ఆ గాడిద చూసి ఆయన ఆ యొక్క బిలామును తీసుకెళ్ళవలసినటువంటి ఆ రోడ్డు మీద పోకుండా ఆ రోడ్డు దిగి బయటికి లాక్కెళ్ళిపోయింది. లాక్కెళ్ళిపోయి ఆ గోడకు రుద్దేయటం, ఆగమాగం చేస్తుంది. కానీ ఆ రోడ్ ఎక్కట్లేదు. అప్పుడు బిలామి కోపమొచ్చి తెగ కొట్టేస్తాడు. ఎవరిని? ఆ గాడిదని. అలా కొట్టేసినప్పుడు ఆ గాడిద మాట్లాడతండి. జంతువులు మనిషి భాషలో మాట్లాడడం అనేది మనం చూడం. కానీ అక్కడ జరిగింది అద్భుతం. ఆ గాడిది బిలాంతో మాట్లాడింది. "ఎందుకు కొడుతున్నావు నన్ను? ఎందుకు కొడుతున్నావు?" దేవుడు బిలాముకి బుద్ధి చెప్పటానికి గాడిదతో కూడా మాట్లాడిచ్చాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ దేవదూత గాడిదను బ్రతికించి నిన్ను చంపేస్తా అన్నాడు. ఒకవేళ అలాగే ముందుకొచ్చినట్లయితే, ఆ దారి గుండా అలాగే ముందుకొచ్చినట్లయితే, గాడిదని వదిలేసి నిన్ను చంపేవాడిని. అంటే ఏమిటి? బిలాము ప్రాణం కాపాడిందండి గాడిద. కానీ బిలాము ఊరుకోలా. ఎళ్ళిపోయి ఇజ్రాయేల్ ప్రజల్ని శపించడానికి ముమ్మాలు ప్రయత్నిస్తాడు. ఎవరు? బిలాము. ఎవరు ఆధ్వర్యంలో? బాలాకు ఆధ్వర్యంలో. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. బిలాము దేవుని సేవకుడే అయినప్పటికీ, దేవుని పిల్లల్ని శపించే రైట్స్ గాని, హక్కు గాని బిలాముకి ఉండవు. బిలాము అంతగానం దేవదూత చెప్పినప్పటికీ వినకుండా బాలాకు చెప్పినట్టుగానే చేస్తాడు. శపించడానికి తెగ ఆరాట పడతాడు. కానీ దేవుడు అడ్డుకొని శపించటానికి బదులుగా ఆశీర్వదింపజేస్తాడు. అయితే ఇక్కడ జాగ్రత్తగా వింటే బిలాము ఆ తర్వాత యుద్ధంలో మరణిస్తాడు. ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే నా మిత్రులారా, ఒక దేవుని సేవకుడే కావచ్చు, ఇజ్రాయెల్ ప్రజల్ని శపించడానికి వీల్లేదు. ఒకవేళ శపించడానికి ప్రయత్నం చేసినట్లయితే ఆ సేవకుడే సమస్యలో పడతాడు. దేవుని పిల్లలకు ఏ హాని జరగదు. కాబట్టి మీ సేవకుడు, మీ యొక్క సేవకుడు కావచ్చు, మీ చర్చిలో ఉన్నవారు మేము శపించినా మీరు భయపడకండి. ఎందుకంటే అది మీకు ఏ హాని చెయ్యదు. మీ పక్షమున దేవుడు నిలబడతాడు. అంటే ఏమిటి? చెడు ఉద్దేశం కలిగిన వారి పక్షమున దేవుడు ఎప్పుడు కూడా నిలబడడు. అది సేవకుడైనా, విశ్వాసులైనా ఎవరైనా సరే. చెడు కార్యం తలపెట్టడానికి, చెడు ఉద్దేశం తలపెట్టే వారికి మన దేవుడు ఎప్పుడు కూడా తోడుగా ఉండడు. మంచి చేయడానికి మనం ప్రయాసపడితే మనకు దేవుడు తోడుగా ఉంటాడు. హల్లెలూయా! ఇక్కడ బిలాము చెడు ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు ఈయన పక్షమున నిలబడలేదు. అతన్ని మరణానికి అప్పజెప్పాడు. ఇజ్రాయెల్ ప్రజలకి ఏ హాని జరగలేదు. సో, ఆ తర్వాత మళ్ళీ ఇజ్రాయెల్ ప్రజలు పాపం చేశారు. వ్యభిచారం చేస్తారు. విగ్రహానికి సంబంధించిన వాటిలో పార్టిసిపేట్ చేస్తారు. ఆ తర్వాత దేవుడు మళ్ళీ వాళ్ళని శిక్షిస్తాడు. అంటే దేవుడి యొక్క పరిపాలన ఎలా ఉంటుందంటే పాపం చేస్తే ఊరుకోడు. శిక్షిస్తాడు. పశ్చాత్తపడితే క్షమిస్తాడు. మొండికేస్తే ఇంకా మరణానికి అప్పజెప్తాడు. అది ఆనాడైనా, ఈనాడైనా ఒకటే రూల్ అండి. పశ్చాత్తపడే వారికి దేవుడి కనికరం ఉంటుంది. హృదయ కాఠిన్యతంతో పాపం చేస్తే క్షమాపణ కూడా దొరకదు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, బిలాము సేవకుడే కానీ దేవుణ్ణి పక్కకు పెట్టాడు. తనకి ఎంతసేపు కూడా ధన పిచ్చి ఉండేది, భోజన పిచ్చి ఉండేది. అలాగే ఇజ్రాయెల్‌కి హాని చేయడానికి తెగ ప్రయాసపడ్డాడు. కాబట్టి బిలాము మరణానికి అప్పచెప్పబడ్డాడు. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవి ఏవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును ఇజ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. చూడండి నా మిత్రులారా, ఈ యొక్క పెర్గములో ఉన్నటువంటి సంఘము బయట నుంచి వచ్చే శ్రమలను తట్టుకోగలుగుతుంది. సైతాను ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అందులో అంతిపాస్ యొక్క మరణం, అంతిపాస్ యొక్క హత్య. అయినప్పటికీ వీళ్ళు విశ్వాసమును విసర్జించలేదు. అంటే ఏమిటి?
సాతాను ఈ మొదటి ప్రయత్నంలో ఫెయిల్ అయ్యాడు. అంటే బయట నుంచి శ్రమలు కలగచేస్తే యేసుక్రీస్తుని వదిలేస్తారులే అనుకున్నాడు. కానీ వీళ్ళు యేసుక్రీస్తుని వదలలేదు. విశ్వాసాన్ని వదులుకోలేదు. దే హావ్ వెరీ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ జీసస్. అప్పుడేం చేశాడు? రెండో ఆప్షన్స్‌కి వెళ్ళిపోయాడు. ఏంటా రెండో ఆప్షన్ అంటే, బయట నుంచి ఎంత ప్రయత్నించినప్పటికి కూడా వీళ్ళు తట్టుకోగలుగుతున్నారే. ఇప్పుడు లోపల నుంచి ప్రయత్నించాలని చెప్పేసి ఒక ప్లాన్ చేశాడు. అంటే ఏమిటి? ఈ సంఘం ఏదైతే ఉందో, ఈ సంఘానికి వెళ్తున్న విశ్వాసులు వీళ్ళు. ఈ ఆప్షన్ 2 ఏంటంటే, ఈ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని కొన్ని సంఘాన్ని కూల్చేయాలి. ఏ విధంగా కూల్చేయాలి? పట్టుకున్న గోడలు కాదండి. ఆత్మీయ సహవాసాన్ని కూల్చేయాలి. ఎలా కూల్చేయాలి? జారత్వం, ఆహారం అంటే విగ్రహానికి సంబంధించినటువంటి ఆహారం. ఈ 2 కూడా ఇందులో ఉన్నటువంటి వ్యక్తులకి నేర్పించి, ఈ వ్యక్తి ద్వారా మిగతా వ్యక్తుల్ని చెడగొట్టడం అన్నమాట. అంటే ఏమిటి? ఒక మాటలో చెప్పాలంటే, బయటి దొంగని మనం పట్టుకోగలుగుతాం. కానీ ఇంటి దొంగని పట్టుకోవడం కష్టం. బయటి దొంగ నుంచి మన ఇంటిని కాపాడుకోవచ్చు. కానీ ఇంటి దొంగ నుంచి కాపాడుకోవడం చాలా 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 కష్టం. ఈ సంఘం పరిస్థితి అదే. బయట నుంచి ఎన్ని వచ్చినా తట్టుకోగలుగుతుంది. అబ్బో! మంచి చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారండి వీళ్ళు. ఎలాంటిదైనా సరే తట్టుకుంటారు. వాళ్ళ ఫెయిత్‌లో ఏం తేడా రానియ్యరు. కానీ వచ్చిన సమస్య ఏందంటే ఇంటర్నల్ క్రాక్స్ మొదలయ్యాయి. ఇంటర్నల్‌గా చీలికలు మొదలయ్యాయి. కారణం జారత్వం, విగ్రహానికి సంబంధించినటువంటి భోజనాలు, అలాగే నికోలాయితుల బోధ 3 కూడా వాడుకొని ఈ సంఘంలో తేడాలు తీసుకొచ్చేసిండు. ఎవరు? సైతాన్. కొంతవరకు ఇది పాస్ అయిపోయింది. మొదటి ఆప్షన్ ఫెయిల్ అయింది కానీ రెండో ఆప్షన్ సాతానుడికి అనుకూలంగా పనిచేసింది. అందుకే యేసుక్రీస్తు అంటున్నాడు, నీ మీద నేను ఒక తప్పిదం మోపవలసి ఉన్నది. ఏమిటది? నికోలాయితుల బోధను అనుసరించు వారు కూడా నీలో ఉన్నారు. చూసారు ఎంత పెద్ద సమస్య వచ్చి పడిపోయింది ఇక్కడ. ఎట్లా అంటే జాగ్రత్తగా చూస్తే ఒక 100 మంచి పండ్లు ఉన్నాయనుకోండి. దాంట్లో కుళ్ళిపోయింది ఒక పండు తీసుకొచ్చేస్తే మిగతా పండ్లు కూడా త్వరగా కుళ్ళిపోతాయి. అందుకే మనం ఏం చేస్తాం? శుభ్రం చేసుకుంటాం కూరగాయలని. ఏదైనా పుచ్చిపోయిన, ఖరాబైన పండు ఉంటే, కాయ ఉంటే, కూరగాయ ఉంటే దాన్ని తీసి బయట పడేస్తాం. ఎందుకంటే మిగతా వాటికి హాని జరగకూడదు. అలాగే ఈ సంఘంలో కూడా సాతాను వచ్చి చిచ్చు పెట్టేశాడు. దానివల్ల ఈ సంఘానికి సమస్య వచ్చి పడింది. అందుకే యేసుక్రీస్తు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? మారు మనసు పొందుము, లేని ఎడల నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధం చేసేదను అంటున్నాడు. ఆయన నోట నుంచి వచ్చే ఖడ్గం చేత యుద్ధం చేస్తానంటున్నాడు. కాబట్టి ఓ సంగమా, మనం చేసే పనులు, మనం మాట్లాడే మాటలు, పద్ధతులు అన్నీ కూడా వాక్యానుసారంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. లేకపోతే దేవుడి యొక్క ఖడ్గం చేత యుద్ధానికి మనము అప్పజెప్పబడతాం. అంటే భయంకరమైనటువంటి పరిస్థితిలోకి వెళ్తాం. అది మనకి క్షేమం కాదు, హాని. ఇక్కడ ఆలోచన చేద్దాం. మన సంఘాలలో జారత్వానికి సంబంధించింది, ఆహారానికి సంబంధించింది, రకరకాల బోధలకు సంబంధించింది చేస్తూ ఉంటారు. జారత్వానికి సంఘము ఆశ్రయం ఇవ్వకూడదు. సంఘంలో క్రమశిక్షణ కలిగి ఉండాలి. వేసుకునే వస్త్రాలు కూడా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు వాళ్ళు శరీరం అంతా కనబడేలాగా వస్త్రాలు ధరిస్తూ ఉన్నారు. కళ్ళకి కాటుక పెట్టుకుంటారు, మొహాలకి పావు కిలో మేకప్ పెట్టుకుంటుంటారు. ఆ జడలేమో ఏదో ఫ్యాషన్ షో లాగా పెట్టుకుంటూ ఉంటారు. గజ్జలు కట్టుకుంటారు, రకరకాల మెడలో గొలుసులు వేసుకుంటారు, అట్రాక్టివ్‌గా ఉంటారు. మన శరీరము ఉన్నది కట్టుకున్న భర్తకి, కట్టుకున్న భార్య కోసమే. ఇంకెవ్వరికో చూపించడం కోసం కాదు. కాబట్టి మన వస్త్రాలు కూడా జాగ్రత్తగా ఉండాలి. మన శరీరము కనబడకుండా జాగ్రత్తగా కప్పుకోవాలి.
ఇక పురుషుల విషయానికి వస్తేనేమో చినిగిపోయిన చొక్కాలేసుకోవటము, చినిగిపోయిన పాయింట్‌లేసుకోవటము, ఇదే పెద్ద ఫ్యాషన్ అనటము, పొట్టి పొట్టి పాయింట్‌లేసుకోవడము, టైట్ జీన్స్ ఏసుకోవడము, బాడీ కనిపెట్టేటట్లు టీ షర్ట్స్ ఏసుకోవటము, ఆ జుట్టు ఏదో సినిమా హీరోలాగా మరి ఫీల్ అయిపోయి రకరకాలుగా జుట్లు తయారు చేసుకోవటము, ఇవన్నీ కూడా మంచిది కాదు. ఇది ఏమాత్రం కూడా సంఘానికి క్షేమం కాదు. ఇది ఏమాత్రం కూడా ఆత్మీయులకి తగదు. అది సమస్యలో పడవేస్తూ ఉంటుంది. సరసాలాడటం సంఘంలో ఏదో బావమరదలు అన్నట్లుగా ఫీల్ అయిపోయి సరసాలాడతారు. ఈవెన్ బావమరదలు కూడా సరసాలాడకూడదండి. సరసం ఆడకూడదు. భార్య భర్తకు మాత్రమే అది ఉంది. సొంత భర్తకి, సొంత భార్యకి. దట్స్ ఆల్. ఇంకెవరికి లేదు. సరసం అంటే రొమాంటిక్‌గా చేస్తుంటారు కదా బయట. అది చేయకూడదు. జారత్వం. అన్న, చెల్లి అని పిలుచుకోవాలి. ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. అందరి ముందులో అన్న, చెల్లి, అక్క, తమ్ముడు అని పిలుచుకుంటారు. వాళ్ళు బయట తిరుగుతుంటారు. అంతా లస్ట్. జాగ్రత్త. దేవుడు మనల్ని శిక్షిస్తాడు అలా చేస్తే. ఇక భోజన విషయంలోకొస్తే చాలు. మటన్ కర్రీ అయితే చాలు. విగ్రహానికి బలి ఇచ్చింది కావచ్చు ఏదైనా పర్లేదు. మటన్ కూర అంట తినుడే. ప్రసాదం అంట తినుడే. మొహమాటం కోసం తినుడే. సాటంగా తినుడే. అలా చేయకూడదండి. అలా చేయకూడదు. వాక్యానుసారంగా బ్రతుకు. లేకపోతే యేసుక్రీస్తు చెప్తున్నాడు కొట్టేస్తాడు దేవుడు. శిక్షించేస్తాడు. తర్వాత ఎవరు కాపాడతారు మనల్ని? సైతాన్ నుంచి కాపాడేది యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకి విరుద్ధంగా బ్రతికితే ఇంకెవరు కాపాడతారు మనల్ని? చెప్పండి. ఎవరు కాపాడతారు? ఆగమైపోతాం. అట్లా చేయనీకి వీల్లేదు. దయచేసి గ్రహించండి. తర్వాత ముందుకెళ్దాం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనెత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు. ఇక్కడ చూడండి నా మిత్రులారా, మన్నా తర్వాత తెల్లరాయి. తెల్లరాయి మీద కొత్త పేరు. ఇక్కడ ఆలోచన చేస్తే మన్నా నిజమైన మన్నా, పరలోకం నుంచి దిగి వచ్చిన మన్నా యేసుక్రీస్తు. ఎందరైతే పశ్చాత్తపడి యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించారో వారంతా కూడా ఈ మన్నాను తిన్నవారే, తింటున్నవారే. ఈ మన్నాను తిన్నువారు వారికి మరణం ఉండదు. నిత్య జీవము, పరలోక రాజ్యం ఉంటుంది. మనము చర్చెస్‌లో ప్రభు బల్లలో పాలు పంచుకుంటున్నాం. యేసుక్రీస్తు శరీరమును, యేసుక్రీస్తు యొక్క రక్తమును తీసుకుంటున్నాం. ఆయనని ఎందరైతే భుజిస్తారో వారికి నిత్య జీవం దొరుకుతుంది. ఇది ఆత్మీయంగా ఆలోచించాలి. అది నిజమైన ఫ్లెష్ కాదు, నిజమైన రక్తం కాదు. మరి ఎందుకు ఫ్లెష్‌తో, బ్లడ్‌తో పోల్చారంటే ఆయన త్యాగాన్ని, ఆయన మన కోసం తన శరీరాన్ని, రక్తాన్ని త్యాగం చేశాడు. అందుకు మనము సూచనగా, సింబాలికల్‌గా మనము తీసుకుంటున్నాం. నిజమైన ఆత్మీయ మన్నా అంటే క్రీస్తులో ఉండటం, క్రీస్తు ప్రకారం జీవించటం. అదే మనకు జీవాహారం. ఆయన వాక్కు ప్రకారము, వాక్కును భుజిస్తూ వాక్కు ప్రకారం జీవించటం. ఆయనలో ఉండడం, ఆయనతో ఉండడమే జీవాహారము, జీవజలము. అది ఎందరైతే ఆయనను అంగీకరించారో వారందరి కోసం కూడా ఇవ్వబడ్డ పరలోక రాజ్యం నుంచి దిగి వచ్చిన మన్నా. తర్వాత తెల్లరాయి. ఈ తెల్లరాయి ఆ కాలములో ఇన్విటేషన్ కార్డ్‌గా వాడేవారు. ఈ రోజులంటే ఇన్విటేషన్ అంటే పెళ్లి పత్రిక ప్రింట్ చేసి, ఇన్విటేషన్ కార్డ్ ప్రింట్ చేసి ఇస్తురు. కానీ ఆ కాలంలో తెల్ల రాళ్ళు ఇచ్చేవారట. సో, ఇక్కడ మనం ఆలోచన చేయాలి ఏందంటే, తెల్ల రాయి ఇక్కడ మనకు దేనికి సాదృశ్యంగా ఉందంటే, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి ఇది ఆహ్వాన పత్రిక. అంటే ఏమిటి? గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అంటే ఇక్కడ గొర్రెపిల్ల అంటే ఎవరు? యేసుక్రీస్తు. మరి వధువెవరు? వరుడు యేసు. వధువు సంఘం. తర్వాత కొత్త పేరు. అవును. ఈ భూమి మీద మనము చేస్తున్నటువంటి పనులను బట్టి, యేసు కోసం మనం చేసే ఆ కార్యములు బట్టి మనకు దేవుడు ఒక మంచి పేరు, కొత్త పేరు ఇస్తాడు. ఆ కొత్త పేరు ఈ యొక్క తెల్లని రాయి మీద చెక్కబడి లేకపోతే రాసి ఇస్తాడు మనకి. అది మనకి తెలుస్తుంది గానీ ఇంకెవ్వరికి తెలీదు. అంటే ఏమిటి? పొందిన వానికే గాని అది ఎవ్వరికీ
తెలియదనమాట. సో, అంత అద్భుతమైన పేరు మనకు ఇవ్వబోతున్నాడు. అంటే ఏమిటి? అనుకుందాం ఒక బిరుదనుకోండి. సంథింగ్ న్యూ. ఇప్పుడు రెవరెండ్ అంటారు, డాక్టరేట్ అంటారు. ఏదేదో రకరకాలుగా ఉంటాయి కదా! ప్రతి బిరుదుకి ఒక అర్థం ఉంటుంది గదా! సో, అలాగనే మరి దేవుడు కూడా మన విశ్వాసాన్ని బట్టి, మన పనితీరును బట్టి, మనం జేసిన పనులను బట్టి, ప్రభు కోసం మనం పడ్డ ప్రయాసను బట్టి, నాకు తెలిసి ఒక కొత్త పేరు ఆయన ఇవ్వబోతున్నాడు. అది దేవుడు మనకివ్వబోయే గొప్ప బహుమానం. హల్లెలూయా! దానికోసం మనమంతా కూడా సిద్ధపడాలి. ఇక్కడ చూడండి. మనము ఆ ప్యాటర్న్ చూసుకుందాం. అడ్వైస్ ఏంటంటే ఇక్కడ, ఈ యొక్క ఉత్తరంలో మనము అడ్వైస్ చూస్తున్నాం. ఏంటంటే అది మారు మనసు పొందమని జెప్పాడు. ఈ సంఘానికి జెప్పాడు. ఈ సంఘం చెప్పాడంటే మనకు గూడా చెప్పినట్టే. మనకి వర్తిస్తుంది. తర్వాత అప్పీలేంటి? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఆ తర్వాత అష్యూరెన్స్ ఏంటి? జయించేవానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిస్తన్నాడు. తర్వాత తెల్లని రాతి ఇస్తాడు. దాని మీద కొత్త పేరుంటుంది. ఈ యొక్క ప్యాటర్న్‌లో ఈ సంఘం గాని, ఈ సంఘంలా బ్రతుకుతున్న మనం గాని, మనము శ్రద్ధ వహించాల్సింది ఈ అక్యూజేషన్ మీద, ఈ ఆరోపణ మీద. అంటే ఏమిటి? ఒకవేళ మనం విగ్రహాలకు సంబంధించిన ఆహారం తీసుకుంటున్నామా? జారత్వం చేస్తున్నామా? లేదా చెడు బోధను ఫాలో అవుతున్నామా? అబద్ధ బోధలు ఫాలో అవుతున్నామా? విగ్రహ పూజ చేస్తున్నామా? అలాంటిదేదైనా చేస్తున్నట్లయితే దయచేసి మనము మారుమనస్సు పొందాలి. మారుమనస్సు పొందితే మనకు మన్నా ఇస్తాడు. తెల్లరాతి మీద కొత్త పేరు పెట్టి ఇస్తాడు. లేకపోతే దేవుడు మనల్ని శిక్షిస్తాడు. ఆయన ఖడ్గానికి బలైపోతాం.